హాయ్. రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎంతో ఆర్భాటాలు, ఎన్నో ఆలోచనలు. అంటే నేను వెళ్ళాలి రాఖీ కట్టాలి అన్న ఉత్సాహము, అన్నకు కావచ్చు, తమ్ముడికి కావచ్చు, ఎంతో సంబరంగా చేస్తారు ఆ ఒక్కరోజు కదా. అయితే కొంతమంది అంటే వెళ్ళలేక కట్టడం కుదరని వాళ్ళు కూడా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు, నేను ఈసారి వెళ్ళలేకపోయానే అని. ఇలా ఎవ్వరికి అయినా కూడా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. కానీ నేనంటాను, రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్ట? అస్సలు కానే కాదు. నా ఉద్దేశంలో ప్రేమ ముఖ్యం. మనం రాఖీ కడుతున్నామా, కట్టట్లేదా, అసలు కుదురుతుందా లేదా, కడితే వాళ్ళు రిటర్న్గా ఆడపిల్ల వచ్చిందని చెప్పేసి పెట్టేవి పెట్టుబడులు, ఇలాంటివన్నీ నథింగ్. అసలు ప్రేమ ముందు ఇదంతా జీరో. సరే, రాఖీ పండుగకి ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఆటంగా వెళ్ళి ఎంతో ఇష్టంగా రాఖీ కడితే ప్రేమ ఉన్నట్టేనా? ఎంతోమంది ప్రేమ లేకపోయినా రాఖీని ఒక పండుగలా జరుపుకుంటారు అంతే. ఇప్పుడు హ్యాపీగా పండుగ చేసుకున్న వాళ్ళు ఏదైనా నాకు నేను చూడాలనిపిస్తుంది, రా అన్నయ్య అని చెప్పి ఫోన్ చేస్తే, నాకు కుదరట్లేదు, నాకు పని ఉంది అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలుసు ఈ విషయం కదా. లేదు అంటే నాకు పలానా అవసరం ఉంది, నాకు ఇప్పుడు కాస్త హెల్ప్ చేయవా అని చెప్పి అడిగినా, నాకు ఇప్పుడు కుదరదు, నాకే ఇబ్బంది ఉంది అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. చూసావా, అది నేను అనేది ఏంటంటే, మనకు కావాల్సింది ప్రేమ. నువ్వు ఇప్పుడు రాఖీ కట్టకపో, నీకు ఆపద వచ్చిందంటే ముందుండే వాళ్ళు అసలైన తోడగొట్టిన వాళ్ళు, అసలైన ప్రేమ ఉన్నవాళ్ళు. అలాంటి ప్రేమను పొందగలగాలి, అలాంటి ప్రేమను ప్రేమించగలగాలి. అంతేకాని రాఖీ కట్టలేదే అన్న బాధ అది ఉండకూడదు. హ్యాపీగా మనస్ఫూర్తిగా ప్రేమించగలిగితే అది రాఖీ అంటే ఏంటి? నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష. అది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అంతే వేగంగా స్పందించగలగాలి ఇద్దరు కూడా. మరి అంత ప్రేమ ఉందా లేదా చూసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. రాఖీ పండుగ వస్తుందంటే, అమ్మో ఆడపడుచు వస్తుంది, అవి అడుగుతుంది, ఇవి అడుగుతుంది, ఏం పెట్టాలో అన్న ఆలోచన చాలామంది చేస్తుంటారు. కానీ ఇక్కడ పెట్టుబడి అనేది కూడా అంత ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం. ఎంత పెట్టినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేనిది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను సంపాదించుకున్న వాళ్ళు నాకు తెలిసి చాలా అదృష్టవంతులు. అలాంటి వాళ్ళని ఎవరు వదులుకోవడానికి, అంటే అహంకారంతో నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పి ఇలాంటి పొరపచ్చాలు కూడా జరుగుతుంటాయి. సో అలా కాకుండా ప్రేమను ప్రేమించగలిగి, ప్రేమను పొందగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా రక్షాబంధం జరుపుకోవచ్చు. ఏమంటారు? అంతే కదా. ఇంకెందుకు, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మన ఇమ్యూనిటీ ఫర్ యూని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.